సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాఠశాలతో పాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, పాలు అందించాలని నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, 6 నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్ జిల్లాకి కే సముద్రం ఫైర్ స్టేషన్ కి 18 పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. ఇక 2027 గోదావరి పుష్కరాలకి సంబంధించి వివిధ పనులకు 1000 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా 300 కోట్లు మంజూరుకు చేయనుంది ప్రభుత్వం. ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్కి ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ఈ రెండవ విడత ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ 2,000 ఇళ్లలో 1,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి గతంలో ఇచ్చినట్లనే 5 లక్షల రూపాయలు వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాతయ్యే ఉంటాయి. 15,000 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తూ మిగిలిన 500 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 500 ఇళ్ళు గతంలో ఈ వివిధ కారణాల చేత ఈ వివిధ స్కీములలో అన్కంప్లీట్ అయి ఉన్నాయో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇల్లు పేరుతో కట్టిన ఇళ్ళు కానీ గత ప్రభుత్వంలో గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా ఇచ్చిన ఇళ్ళు కానీ లేకుండా ఎవరైనా బెనిఫిషరీ తను వ్యక్తిగతంగా ఇల్లు అన్కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఉండి ఉంటే, వారు నిరుపేదలు అయి ఉంటే వారు యాజ్ పర్ స్కీమ్లో ఎలిజిబిలిటీ ఉంటే అటువంటి వాటికి ఫౌండేషన్ లెవెల్ కట్టిన దగ్గర నుంచి స్లాబ్ వరకు 3 లక్షలు ఇవ్వాలని, వాల్స్ కట్టి స్లాబ్ వేసే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఆడ స్టోన్స్ ఉంటాయి, నాపరాళ్ళు ఉంటాయి. ఈ నాపరాళ్ళు కప్పు కింద వేసుకున్న ఇళ్ళు కొన్ని ఉంటాయి. వాల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కట్టి పైన రేకులేసిన ఇళ్ళు కొన్ని ఉంటాయి. ఫౌండేషన్లు కట్టి ఆ ఫౌండేషన్ల మీద రేకులు కట్టుకొని నివసించే కుటుంబాలు కొన్ని ఉంటాయి. నేను కూడా ప్రత్యక్షంగా గిరిజన ప్రాంతాలు భద్రాచలం, పెనుపాక ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు స్వయంగా చూశాను. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో అన్కంప్లీటెడ్ ఉండి టార్పల్ కప్పుకొని ఉన్నారు. అది ఆ స్కీమ్లో ఫిట్ అవట్లా, ఈ స్కీమ్లో ఫిట్ అవట్లా, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాటిని ఈ రెండో విడతలో ప్రయారిటీ ఇచ్చాం. అదే రకంగా మూడో విడతలో ఇవ్వబోయే దాంట్లో ప్రయారిటీ ఇస్తాం. 4వ విడతలో కూడా ప్రయారిటీ ఇచ్చి వాటిని కూడా కంప్లీట్ చేయాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే డిస్క్వాలిఫై అని ఇప్పటి వరకు ఫస్ట్ విడతలో చెప్పాం. రెండో విడతలో అది సిమెంట్ కానీ స్టీల్ కానీ క్యాష్ రూపంలో కానీ 20,000 రూపాయల వరకు తీసుకున్న వాళ్ళని ఎలిజిబుల్ కింద ట్రీట్ చేసి అప్పుడు తీసుకున్న అమౌంట్ ఈ 5 lakhsలో డిలీట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలని కూడా ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14,800 పూరి గుడిసెలు ఉన్నాయని
మా సర్వేలో హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వేలో నిర్ధారణ చేయటం జరిగింది. ఏదైతే సెకండ్ ఫేజ్ ఇల్లు ఇస్తున్నామో అది ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని పూరిళ్ళు ఉన్నాయన్నది మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం ఈ 14,800 ±1 to 5-10 హౌజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పూరిళ్ళని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సహచర మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుద్ది. ఇది రూరల్కి సంబంధించిన అంశం. అదే రకంగా అర్బన్కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ద్వారా సర్వే ఏదైతే చేశామో ఈ సర్వేలో అప్లై చేసిన వాళ్ళు నియర్లీ 6 lakhs పైగా ఓన్లీ ఈ కోర్ అర్బన్ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారు. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఈ 6 to 7 lakhs ఏవైతే కోర్ అర్బన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళు కేవలం 18,500 మంది తేలారు. ఈ 18,500 మందికి ఇళ్ల స్థలం ఎవరైతే ఉందో యాజ్ పర్ ఓల్డ్ రూల్స్ ప్రకారం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఈ నెలాఖరులోపు ఇస్తామని గతంలో చెప్పాం. అన్న పద్ధతి ప్రకారం వాళ్ళకి ఇస్తున్నాం. ఈ సిస్టమ్ మొత్తాన్ని విధి విధానాలని పూర్తిగా రాబోయే కొద్ది రోజుల్లో చేయటం జరుగుద్ది. 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించిన అంశంలో ఈరోజు కేబినెట్ లో ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయటం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు కేబినెట్ లో అప్రూవల్ చేయటం జరిగింది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టుని 21 భాగాలుగా విభజించి 18 భాగాల వరకే ఆనాటి కాన్సన్ట్రేషన్ చేసి కొంత పార్ట్ వర్కులు కంప్లీట్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటి విడత 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.